టిఆర్ఎస్ పార్టీ ముంగీస ఎవరు? జగ్గారెడ్డి. అర్థమైందా? పాము డేంజరా, ముంగీస డేంజరా? పాము డేంజరా, ముంగీస డేంజరా? పామును ఎవరు కొడుతుంది? అందుకే జగ్గారెడ్డి ముంగీస. అర్థమైందా? పాము వస్తున్నది, జాగ్రత్తగా ఉండండి. ఇంటింటికి వస్తున్నది, బొట్లు పెడుతున్నారు మీరు. మళ్ళా వచ్చి కాటేస్తుంది మిమ్మల్ని. పామంటే ఎవరు? పామంటే టిఆర్ఎస్ कैंडिडेट। वो सांप है टीआरएस, वो सांप है टीआरएस, वो काटने को आ रहा, होशियार रहो। समझ गए ना? शफी मौल साहब आके सांप को तोड़ा। अब आइए, अर्थమైంది కదా? ముంగిసన్ కాపాడుకోండి, చెయ్యి గుర్తు మీద ఓటేయండి. 3వ నంబర్ జగ్గారెడ్డిది. ఇంకొక మాట చెప్తున్నా, నాయన చూడు. ఓ డిఎస్పీ గారు వదలండి. షఫీ ఆగే బానో. జార్జ్ ప్లీజ్ కమ్. జార్జ్ అండ్ మైనారిటీ క్రిస్టియన్ లీడర్ కూన సంతు. ఓకే, ఇన్నరా? ఇంకో మాట చెప్తున్నా, రేపటి మీ ఇళ్లకు టీఆర్ఎస్ పాములు వస్తున్నాయి. మీకు 2,000 ఇస్తారంట. అమ్మా, మీకు మాట చెప్తున్నా, మీ చేతిలో బలవంతంగా డబ్బులు పెడతారు, జాలితోటి మీరు కనికరించగలరు. జగ్గారెడ్డి గురించి మీకు తెలుసు. 5 ఏళ్లకు ఒకసారి వాళ్ళు వస్తారు. జగ్గారెడ్డి ఆడ కనబడతాడ, జేబులో చేయి పెడతాడు, మీకు తెలుసు అందరికి కూడా. 5 ఏళ్లకు ఒకసారి జేబులో చేయి పెట్టేటోడు కావాలా? ఎప్పుడు కనబడితే అప్పుడు జేబులో చేయి పెట్టేటోడు కావాలా? కష్టం వస్తే వచ్చేటోడు ఎవరు? కష్టం వచ్చితే ఎవరు? జగ్గారెడ్డి కష్టం వస్తే ఉంటాడా లేడా? చెయ్యి గుర్తు గుర్తుండే 16,000 మెజార్టీతోటి గెలిపియండి. అమ్మా, జగ్గారెడ్డిని కడుపులో పెట్టి కాపాడుకోండి. రాజకీయంగా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపియండి. అర్థమైంది కదా? నేను మళ్ళీ మాట్లాడతా, రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. సాలిగా बस है साहब, बस इतना छोटा बोले। बस आपका इंपॉर्टेंट है जग्गा जी। केसी वेणुगोपाल जी, मानिकराव ठाकरे जी, जेटी कुसुम कुमारी जी, यूबी वेंकटेश जी, सेल्वा पेरुंतगाई जी, निर्मला जग्गा रेड्डी जी, हमारे कैंडिडेट जग्गा रेड्डी जी, स्टेज पे हमारे नेता, प्यारे कार्यकर्ता, भाई और बहनों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। जग्गा जी को चुनाव जिता रहे हो? अरे हिंदी अर्थమైతే లేదు మనకు. సార్ ఏమంటాడు? జగ్గారెడ్డి మళ్ళా గెలిపిస్తున్నారా అని అడుగుతున్నాడు. आप हिंदी समझते हो या ट्रांसलेशन की जरूरत है? ట్రాన్స్లేషన్ లేడీస్ కా ప్రాబ్లం है साहब. ఆడోళ్ళకి అర్థమవుతుందా లేదా? హిందీ నేర్చుకోవద్దా మళ్ళీ మీరు? నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు హిందీ నేర్చుకోవాలి, అందరు చెప్తున్నా. हिंदी सीख लो बोल के बोल सब। चलो ठीक है। देखिए, चुनाव दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। एक तरफ केसीआर और उनका परिवार
और दूसरी तरफ तेलंगाना की जनता, तेलंगाना के किसान, मजदूर, छोटे व्यापारी, बेरोजगार युवा। अगर आप केसीआर की सरकार को देखें तो जिस मिनिस्ट्री में पैसा बनता है, सबसे ज्यादा जिस मिनिस्ट्री में पैसा बनता है वो केसीआर जी ने अपने परिवार को दे रखी है। शराब, जमीन और रेत, इन तीनों में सबसे ज्यादा पैसा बनता है और ये तीनों को तीनों केसीआर के किसी ना किसी परिवार, किसी ना किसी रिश्तेदार के हाथ में है। बोलो సార్ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారంటే కేసీఆర్ సార్ తెలంగాణ ఇచ్చిండు, అవును కదా? సోనియా గాంధీ గారు తెలంగాణ, రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కదా? కేసీఆర్ మీ భూములన్నీ గుంజుకుంటున్నాడు, అర్థమైందా? ఇంకా గుంజుకుంటాడు. సార్ చెప్తున్నాడు హుషారుడు కండి, ఉన్నాయి కూడా వీక్తే అయితే. अच्छा, आप ट्रांसलेशन कर रहे हो? ओके, ठीक है, अच्छा है। तो केसीआर कहते हैं कि कांग्रेस पार्टी ने क्या किया। केसीआर जी, जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई। मैं बीच में बोलते रहो। तो केसीआर जी, जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई। కేసీఆర్ గారు, మీరు ఏదైతే పరిపాలన సాగిస్తున్నారో అది కాంగ్రెస్ పార్టీ యొక్క దయ వల్ల వచ్చింది. जिस स्कूल में आप पढ़े, जिस यूनिवर्सिटी में आप गए, वो कांग्रेस पार्टी ने बनाई। ఏ పాఠశాలలో అయితే మీరు చదివారో, ఏ యూనివర్సిటీ, ఏ విశ్వవిద్యాలయంలో అయితే మీరు చదివారో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది. हैदराबाद, जिससे आप रोज करोड़ों रुपए चोरी करते हो, इसको दुनिया में कांग्रेस पार्टी ने मशहूर बनाया था। హైదరాబాద్ నుంచి మీరు రోజు కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ చేస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది. सवाल ये नहीं है कि कांग्रेस पार्टी ने क्या किया, सवाल ये है कि आपने क्या किया। ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు, మీరేం చేశారనేది ప్రశ్న. 10 साल से आप सरकार में हो, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. धरनी पोर्टल से आपने तेलंगाना की गरीब जनता की जमीन लूटी। ధరణి పోర్టల్లో మీరు తెలంగాణ యొక్క బీదల యొక్క భూములను గుంజుకున్నారు. आपने जनता को कहा कि हम कंप्यूटराइजेशन कर रहे हैं और कंप्यूटराइजेशन के बहाने आपने 20 लाख लोगों से उनकी जमीन छीनी और अपने मित्रों को पकड़ा दी। మీరు కంప్యూటరైజేషన్ చేసేసి భూముల రికార్డులంతా కంప్యూటర్లో పెడుతున్నామని చెప్పి అన్నారు, కానీ 20 లక్షల మంది యొక్క భూములు మీరు లాక్కోవడం జరిగింది. कलेश्वरम डैम में आपने 1 लाख करोड़ रुपए तेलंगाना की जनता से छीना। కాళేశ్వరం యొక్క డ్యామ్ లో 1 లక్ష కోట్ల అవినీతి మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క సొమ్ముని 1 లక్ష కోట్లు మీరు గుంజుకున్నారు. भाई और बहनों, मैंने अपनी आंखों से डैम देखा। సోదర సోదరీమణులారా, నేను నా యొక్క సొంత కళ్ళతోటి నేను వెళ్ళి ఆ డ్యామ్ ని పరిశీలించాను. डैम के खंभों पर क्रैक आ चुके हैं। డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులుబారి ఉన్నాయి. पूरा का पूरा डैम नीचे धंस गया है जमीन में। మొత్తం డ్యామ్ అంతా కిందికి కుంగిపోయి ఉంది. आपके जेब में से केसीआर ने लाखों करोड़ रुपए उस डैम के लिए लिए। కేసీఆర్ ఆ యొక్క డ్యామ్ పేరు మీద మీ అందరి యొక్క జేబుల్లో నుంచి 1 లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 8,000 किसानों ने तेलंगाना में आत्महत्या की है। 8,000 మంది రైతులు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. कल शाम मैं तेलंगाना के युवाओं के साथ बैठा। నిన్న సాయంత్రం నేను తెలంగాణ యొక్క యువకులతోటి కలిసి మాట్లాడటం జరిగింది. लाखों रुपए उन्होंने पढ़ाई के लिए दिए हैं, कॉलेज के लिए, यूनिवर्सिटी के लिए, एग्जाम के लिए, कॉम्पिटिटिव एग्जाम की ट्रेनिंग के लिए। వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్ల ఫీజులు కావచ్చు, వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు, ఎగ్జామ్స్ యొక్క ఫీజులు కావచ్చు, లక్షల రూపాయలు తెలంగాణ యొక్క యువతలు ఖర్చు పెట్టడం జరిగింది. मेहनत करी, पैसा दिया, मगर नौकरी नहीं मिली। వాళ్ళు డబ్బులైతే ఖర్చు పెట్టారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు అనేది రాలేదు. लाइन लगी है, लाखों युवाओं की लाइन लगी है तेलंगाना में जो नौकरी चाहते हैं, रोजगार चाहते हैं। ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం
లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులందరూ కూడా లైన్ నిలబడి ఉన్నారు. आपने उनके लिए कुछ नहीं किया. మీరు వారి కోసం ఏమీ చేయలేదు. आप उनसे मिलते तक नहीं. మీరు వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడరు, ఎప్పుడు కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వరు. पेपर लीक हुआ, आपके लोगों ने पेपर लीक किया, आपने उनकी बात 2 मिनट के लिए नहीं सुनी. మీ వాళ్ళు మీకు చెందిన వ్యక్తులు పేపరు లీక్ చేశారు, అయినా కానీ మీరు వాళ్ళకి 2 నిమిషాలు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మాటలు వినటం జరగలేదు. ये लोग तेलंगाना के भविष्य हैं, ये युवा इस प्रदेश को आगे ले जाएंगे. మీరు ఈ యొక్క యువకులు తెలంగాణ యొక్క భవిష్యత్తు, మీరు ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఉన్నారు. आपके पास इनसे मिलने का टाइम ही नहीं है. మీకు కనీసం ఈ యొక్క విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులతో కలవడానికి టైమే లేదు మీకు. भाई और बहनों, प्रजाला सरकार और दुराला सरकार में फर्क क्या है? సోదర సోదరీమణులారా, మీకు ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద మీకు తేడా అనేది మీరు గమనిస్తున్నారా? जहां भी कांग्रेस पार्टी की सरकार आती है, मैं सीएम से बात करता हूं, उससे कहता हूं कि देखिए, जितना पैसा विपक्ष ने गरीबों से छीना, किसानों से छीना, मजदूरों से छीना, युवाओं से छीना, उतना पैसा आप उसको वापस दीजिए. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రభుత్వాలు ఏర్పడతాయో నేను మా యొక్క ముఖ్యమంత్రులకు చెప్తాను, ఎక్కడి నుంచి అయితే రైతుల నుంచి, నిరుద్యోగుల నుంచి, విద్యార్థుల నుంచి ఆ ప్రభుత్వాలు ఏదైతే డబ్బు దోచుకుంటారో తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పి నేను చెప్తా ఉంటాను. नरेंद्र मोदी और केसीआर मिलकर आपके जेब से पैसा लेते हैं. నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇద్దరు కలిసి మీ యొక్క జేబుల్లో నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. तो हमने शुरुआत में वायदे किए हैं, 6 वायदे किए हैं. మేము మొట్టమొదటిగా 6 గ్యారెంటీల్ని ప్రవేశపెట్టాం. और ये सिर्फ वायदे नहीं है, ये गारंटी है. और इन गारंटी को हम पहली कैबिनेट मीटिंग में हमारा चीफ मिनिस्टर कानून बनाएगा. ఇది ఈ 6 గ్యారెంటీలు అనేది ఒక యొక్క ప్రామిస్ కాదు, ఒక హామీ కాదు. మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లోనే మా యొక్క ప్రభుత్వం ఈ యొక్క 6 హామీలను నెరవేరుస్తుంది. यहां महिलाएं आई हैं, ఇక్కడ మహిళలు ఉన్నారు. आज आप गैस सिलेंडर कितने का खरीदती हैं? ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎంత టైం అయింది? कितने का आता है? మీరు అందరూ అమ్మ మీ గురించే మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. 1200 का आता है. कांग्रेस पार्टी की सरकार आएगी, प्रजाला सरकार आएगी, 500 रुपए का आपका गैस सिलेंडर होगा. మీకు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1200 రూపాయలకి వచ్చే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 500 రూపాయలకి వస్తుంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. बस के लिए आप महीने में कितना पैसा देती हैं? మీరు బస్సుల్లో ప్రయాణం చేయడానికి బస్సు కిరాయి కింద ఎన్ని డబ్బులు ఇస్తారు? कितना पैसा लगता है बस के लिए महीने में? మీకు నెలకి 2000 लगता है. మీరు నెలలో బస్సులో ప్రయాణం చేయడానికి ఎంత 2000 రూపాయలు ఖర్చు అవుతాయా మీకు? कांग्रेस पार्टी की सरकार आएगी, तेलंगाना की महिलाओं को बस के लिए 1 रुपया नहीं देना पड़ेगा, फ्री में होगा पूरा. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర బస్సులు ఎక్కడికి వెళ్ళినా కానీ 1 రూపాయి కూడా అవసరం ఉండదు. మీరు ఫ్రీగా బస్సులు ఎక్కేసేసి ఎక్కడికైనా తిరగొచ్చు. हर महीने 2500 रुपए बैंक अकाउंट में, 700 रुपए गैस सिलेंडर के बचे, 2000 रुपए बस के बचे, मतलब तकरीबन 5000 रुपए महीने के कांग्रेस पार्टी आपके बैंक अकाउंट में डाल रही है. ప్రతి నెల మీకు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. గ్యాస్ సిలిండర్ మీద మీరు 700 రూపాయలు ఆదా చేయొచ్చు, బస్సు ఛార్జీల మీద 2000 రూపాయలు ఆదా చేయొచ్చు. మొత్తం కలిపి మీకు 5000 రూపాయలు మీకు ఆదా అవుతుంది. किसान आत्महत्या करता है, केसीआर के सरकार में 8000 किसानों ने आत्महत्या की, हम किसानों की रक्षा करेंगे. కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేము రైతులకి అండగా ఉంటాము, మద్దతుగా ఉంటాము, వాళ్ళ కోసం మేము పనిచేస్తాము. 15000 रुपए हर एकड़ के लिए हम किसान के बैंक अकाउंट में डाल देंगे. ప్రతి సంవత్సరం 1 ఎకరానికి మేము 15000 రూపాయలు ఆ యొక్క రైతు యొక్క అకౌంట్ లో వేయటం జరుగుతుంది. मजदूरों के लिए 12000 रुपए, రైతు కూలీల కోసం సంవత్సరానికి 12000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్ లో వేయటం జరుగుతుంది. और किसानों के लिए गारंटी 24 घंटा फ्री में बिजली. రైతుల కోసం 24 గంటలు నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది.
हमारे जो बुजुर्ग लोग हैं उनके लिए చేయూత योजना, మన యొక్క వృద్ధులు పెద్దలందరికీ కూడా చేయూత అనే పథకం మీకు అండగా ఉంటుంది. चाहे विधवा हो, डिसेबल्ड हो, बुजुर्ग हो, उनको 4,000 रुपए सीधा महीने का बैंक अकाउंट में. వితంతువులైనా వృద్ధులైనా వికలాంగులైనా కానీ మీ అందరికీ 6,000 రూపాయలు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లో వేయడం జరుగుతుంది. उन युवाओं से जिससे मैं कल रात बात किया, उनको मैं कहना चाहता हूं, आपके लिए कांग्रेस पार्टी शिक्षा के लिए आपको जबरदस्त मदद करने जा रही है. నేను ఎవరైతే నిన్న నిరుద్యోగులతో మాట్లాడడం జరిగిందో వారందరికీ నేను ఇక్కడ నుంచి ఈ సభా వేదిక నుంచి నేను మాట ఇస్తున్నాను. మీ అందరి యొక్క తోడ్పాటుకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. बीआरएस ने सारे के सारे स्कूल और यूनिवर्सिटी प्राइवेटाइज कर दिए हैं. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ ని యూనివర్సిటీస్ ని ప్రైవేటైజ్ చేసింది, అంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది. सबसे पहले हम पूरे तेलंगाना में हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल जहां अंग्रेजी सिखाई जाएगी वो खोलेंगे. మేము మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మీ యొక్క చదువుకి మేము తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. और जो भी युवा कॉलेज के लिए, यूनिवर्सिटी के लिए या ट्यूशन के लिए पढ़ाई कर रहा है, उसको हम 5 लाख रुपए का सपोर्ट देंगे. ఎవరైతే యువకులు యూనివర్సిటీలో కావచ్చు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు, వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వటం, స్కాలర్షిప్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. और आखिरी गृह ज्योति, आखिरी स्कीम गृह ज्योति, ఆఖరి యొక్క పథకము గృహజ్యోతి అనే పథకం. 200 యూనిట్ मुफ्त में बिजली 24 घंटे के लिए. మీకు 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. 24 గంటలు మీరు కరెంట్ వాడుకున్నా 200 యూనిట్ వరకు కరెంట్ అనేది మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ये सब काम पहली कैबिनेट मीटिंग में हम कर देंगे. ఈ అన్ని పనులు కూడా మొదటి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. और ये 6 के 6 नए कानून बनेंगे. ఇవి 6 కూడా 6 యొక్క పథకాలన్నీ కూడా అవి ప్రభుత్వ పథకాల కింద మారుతున్నాయి. आज ये गारंटी है, कल ये कानून होंगे तेलंगाना में. ఈ రోజు ఇది గ్యారంటీ, రేపు ఇదే చట్టం కింద మారబోతోంది. भाइयों और बहनों, आपको याद होगा कुछ महीने पहले बीजेपी के लोग अपनी छाती फैलाए घूम रहे थे. సోదర సోదరిమణులారా, మీ అందరికీ తెలుసు కొన్ని నెలల ముందు బీజేపీ వాళ్ళ యొక్క ఛాతీ విరుచుకొని వాళ్ళు ప్రజల్లో తిరుగుతా ఉన్నారు. नरेंद्र मोदी जी, अमित शाह जी आते थे, बड़े बड़े भाषण करते थे, बीजेपी के लोग छाती फुलाए घूमते रहते थे. నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళు వస్తుంటారు, ప్రజల్లో తిరుగుతుంటారు. వాళ్ళని చూసి బీజేపీ వాళ్ళందరూ కూడా ఛాతీని ఎగరేసేసి తిరగడం జరుగుతూ ఉంది. हमारा सबसे पहला काम, हमने उनकी सारी की सारी गैस निकाल दी. మేము మొట్టమొదటి మేము చేసే పని వారి యొక్క గాలి తీసేస్తాం. उनके सारे के सारे चारों टायर पंचर कर दिए उनकी गाड़ी के. ఆ యొక్క కారుకి 4 టైర్లు కూడా కాంగ్రెస్ పార్టీ పంచర్ చేయడం జరుగుతుంది. खत्म कर दिया बीजेपी को. బీజేపీని మేము మొత్తం మీద అంతం చేసేస్తాం పార్టీ రాజకీయంగా. अब ये जो 3 पार्टियां हैं, ये एक साथ काम करती हैं. ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు. बीजेपी, बीआरएस और एमआईएम. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ 3 పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. గమనించండి. दिल्ली में नरेंद्र मोदी की बीआरएस मदद करती है, तेलंगाना में बीआरएस की नरेंद्र मोदी मदद करता है. ఢిల్లీలో బీఆర్ఎస్ నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతూ ఉంటుంది. తెలంగాణలో నరేంద్ర మోడీ ఇక్కడ బీఆర్ఎస్ కి, కేసీఆర్ కి మద్దతు పలుకుతా ఉన్నాడు. आप देखिए, मैं नरेंद्र मोदी बीजेपी से लड़ता हूं, मेरे ऊपर 24 केस है. మీ అందరూ చూస్తున్నారు, నేను నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద పోరాటం చేస్తా ఉన్నాను. నా మీద 24 కేసులు పెట్టారు. ईडी ने मेरे से 55 घंटे सवाल पूछे. ఈ యొక్క ఈడీ అనేది నాతో 55 గంటలు నన్ను ప్రశ్నించడం 5 दिन के लिए, 12 రోజులు పూర్తిగా, हर रोज 12 घंटे 5 दिन के लिए. ప్రతిరోజు 12 గంటల చొప్పున 5 రోజులు నన్ను పిలిచి ప్రశ్నించడం జరిగింది. मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी. నా యొక్క పార్లమెంటు ఎంపీగా ఉన్న నా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి పారేశారు. मेरा सरकारी घर छीन लिया. నా యొక్క ప్రభుత్వ ఇల్లును కూడా ఖాళీ చేపించారు.
जब इन्होंने मेरा सरकारी घर छीना, मैंने कहा ले लो घर, मुझे नहीं चाहिए तुम्हारा घर। వాళ్ళు నరేంద్ర మోడీ నా యొక్క ప్రభుత్వం కేటాయించిన ఇల్లును తీసుకున్నారు. నేను అన్నాను తీసుకోని ఇల్లు నాకు వద్దు, నువ్వు తీసుకో అని చెప్పాను. मेरे पास हिंदुस्तान में करोड़ों घर है, हर गरीब व्यक्ति के दिल में मेरा घर है। నేను నాకు భారతదేశ వ్యాప్తంగా కోట్ల ఇల్లున్నాయి, ప్రతి ఒక్క బీదవాడి గుండెల్లో నేను ఉన్నాను. भाइयों और बहनों, केसीआर पर नरेंद्र मोदी ने एक केस नहीं डाला। సోదర సోదరీమణులారా, కేసీఆర్ మీద నరేంద్ర మోడీ ఒక కేసు కూడా పెట్టడం జరగలేదు. एमएलए शिप रद्द नहीं की, అతని యొక్క ఎమ్మెల్యేషిప్ ని కూడా రద్దు చేయడం జరగలేదు. घर नहीं छीना, అతని ఇల్లును కూడా తీసుకోవడం జరగలేదు. क्योंकि ये दोनों एक साथ काम करते हैं। ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. लोकसभा में 24 घंटा बीआरएस उनकी मदद करती है। లోక్సభలో 24 గంటలు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తా ఉంటుంది. और यहां पे इन दोनों का लक्ष्य कांग्रेस पार्टी को हराने का है। ఇక్కడ వారి ఇద్దరి యొక్క ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమని. तीसरी पार्टी एमआईएम, మూడో పార్టీ ఎంఐఎం. जहां भी कांग्रेस पार्टी चुनाव लड़ती है वहां पे एमआईएम टिकट दे देती है। ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటుందో ఎంఐఎం అక్కడికి వెళ్లి తన యొక్క అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతూ ఉంది. उनकी एमएलए की लिस्ट आप देखो तो सारे के सारे एमएलए बीजेपी की मदद करने के होते हैं। వారి యొక్క ఎమ్మెల్యేల యొక్క లిస్టు చూడండి, అన్ని చోట్ల కూడా బీజేపీ వారికి మద్దతు పలుకుతా ఉంది. महाराष्ट्र में, असम में, गुजरात में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वहां हमारे को तंग करने के लिए, हमारे वोट काटने के लिए एमआईएम खड़ी हो जाती है। దేశవ్యాప్తంగా మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా, బెంగాల్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో మాకు ఒక ఓటు చీల్చడానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయడానికి బీజేపీకి కాంగ్రెస్ మధ్య ఎక్కడైతే డైరెక్ట్ ఫైట్ ఉంటుందో ఈ యొక్క ఎంఐఎం వెళ్ళి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है ఈ యొక్క పోరు బీఆర్ఎస్ యొక్క కాంగ్రెస్ కి మధ్యలో ఉంది. और हम बीआरएस को यहां पे हराने जा रहे हैं। మేము ఇక్కడ బీఆర్ఎస్ ని ఓడగొట్టబోతున్నాం. हम छोड़ेंगे नहीं उनको। దాంట్లో ఎటువంటి సందేహం లేదు. और फिर उसके बाद दिल्ली में नरेंद्र मोदी को हराएंगे। దీని తర్వాత ఢిల్లీలో నరేంద్ర మోడీని ఓడగొట్టడం జరుగుతుంది. उसने पूरे देश में नफरत और हिंसा फैला रखी है। అతను భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేక భావము, హింసని ప్రజ్వలిస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. हम नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने जा रहे हैं। మేము ఆ విద్వేషం అనే యొక్క బజార్లో ప్రేమ అనే దుకాణాన్ని మేము తెరవబోతున్నాము. इसीलिए कांग्रेस पार्टी को पूरा का पूरा यहां समर्थन दीजिए। దానికోసము కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మీ యొక్క పరిపూర్ణ యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరుగుతూ ఉంది. यहां पे हमने बब्बर शेड खोल रखा है। ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము. इसका पूरा समर्थन कीजिए। ఇతనికి పూర్తి మద్దతు ఇవ్వండి మీరు. मैंने जगह का यात्रा में काम देखा था, बहुत अच्छा काम करता है, जनता से जुड़ा हुआ आदमी है। నేను నా యొక్క భారత్ జోడో యాత్రలో భాగంగా జగ్గారెడ్డి యొక్క పరిచయాన్ని చూశాను. అతను ఎంత కష్టపడి పనిచేస్తాడో, ఎంత పని చేస్తాడో నేను దగ్గర నుండి చూశాను. అతనికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. दिल से काम करता है, గుండెతో కలిసి పనిచేస్తాడు, మనసుతో పనిచేస్తాడు. इसको भारी बहुमत से यहां जिताइए। ఇతన్ని పెద్ద బహుమతితో, పెద్ద మెజారిటీతో ఇక్కడ గెలిపియండి. आप सबका दिल से बहुत बहुत धन्यवाद। नमस्कार, जय हिंद, जय तेलंगाना। మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. आगड़ साहब, इंदिरा जी बहुत अच्छा। इंदिरा जी एमपी नॉमिनेशन डाल के यही मीटिंग हुआ था 1980 में, यही गंज मैदान, यहीं से ही भाषण दिया इंदिरा गांधी जी। ये ग्राउंड है ये साहब, आपका प्यार सा ही है साहब, बस कुछ ना